వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేష్ పర్యటన, ఘన స్వాగతం పలికిన అభిమానులు, కార్యకర్తలు. ఇంధన ఆదా వైపు పాలకుల అడుగులు, ప్రధాని సహా ప్రముఖుల కాన్వాయ్లో వాహనాల తగ్గింపు, పలువురి హర్షం. చమురు గ్యాస్ సమస్యలకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుల అసమర్థతే కారణం. సిపిఎం పొలిటిక్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శ. నీట్ రద్దుపై దేశవ్యాప్తంగా నిరసనల వెలువ. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీను తక్షణమే రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 2 రోజుల పర్యటన ఉంది. అందులో భాగంగా ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి పుట్టపర్తి చేరుకున్నారు. పుట్టపర్తి విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, పలువురు ప్రముఖులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. నాయకులు మంత్రి నారా లోకేష్ కు కండువాలు కప్పేందుకు తీసుకురాగా వాటిని మంత్రి నారా లోకేష్ వారికే కప్పి నవ్వులు పోయించారు. ఈ సందర్భంగా అందరూ ఎలా ఉన్నారని మంత్రి నారా లోకేష్ పలకరించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఫైటర్ జెట్ యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ శంకుస్థాపనకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన భూముల్లో చదును పనులు సాగుతున్నాయి. సత్యసాయి ఎయిర్పోర్ట్ రన్వేకి అనుసంధానంగా బ్రాహ్మణపల్లికి వెళ్లే దారిలో 138 ఎకరాల భూములను తొలి దశలో ప్రభుత్వం కేటాయించింది. ఈ నెల 15న ఈ యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన జరగనుంది. ఫైటర్ జెట్ యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ శంకుస్థాపన పనులు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జరగనుంది. వీఐపీల రాకని దృష్టిలో ఉంచుకొని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడంతో అధికారులు నిమగ్నమయ్యారు. డిఆర్డీఓ అధికారులు ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్నారు. డిఆర్డీఓ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే పల్లె సింధూరా, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మంత్రి నారా లోకేష్, రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ ఉన్నతాధికారులు హాజరు కావడంతో కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా? చూస్తే మీరు కూడా ఆసక్తి పెంచుకుంటారు. వేసవి సెలవుల నేపథ్యంలో చిన్నారుల నుండి యువకుల వరకు అందరూ తమ శారీర దారుఢ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో నైపుణ్యం సాధించేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. హార్టిల్స్ దాటడం, వేగంగా పరిగెత్తడం వంటి క్రీడాంశాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్నారు. గాజులరేగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా ఈ వేసవి క్రీడా శిబిరం ఉత్సాహంగా సాగుతుంది. కోచ్ కె శంకరరావు పర్యవేక్షణలో విద్యార్థులు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళలో ప్రత్యేక సాధన చేస్తున్నారు. క్రీడాకారుల ప్రతిభకు పదును పెట్టేలా సాగుతున్న ఈ ప్రాక్టీస్ సెషన్లో విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో పాల్గొంటూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు. రావాలి. శబాష్ 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 శబాష్. వెరీ గుడ్. స్పీడ్ గా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. రా 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 రావాలి. సెకండ్ ఫైల్. స్పీడ్ గా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మైదానంలో అత్యంత వేగంగా సాగే క్రీడ హ్యాండ్బాల్ ప్రస్తుతం జిల్లాలో క్రీడాకారులను విశేషంగా ఆకట్టుకుంటుంది. బాస్కెట్బాల్, ఫుట్బాల్ తరహాలో బంతిని చేతులతో డ్రిబ్లింగ్ చేస్తూ మెరుపు వేగంతో ప్రత్యర్థి గోల్ పోస్టులోకి చేరవేయడమే ఈ ఆట యొక్క ప్రధాన లక్ష్యం.
ప్రతి జట్టులో 7 ఆటగాళ్లు ఉండి బంతిని 3 సెకండ్ల కంటే ఎక్కువ సమయం పట్టుకోకుండా వేగంగా పాస్ చేస్తూ ఆడే ఈ క్రీడ శారీరక దృఢత్వానికి చురుకుదనానికి పరీక్షగా నిలుస్తుంది. 15 ఏళ్ల కాలాన్ని పరిశీలిస్తే జిల్లాలో ఈ క్రీడకు అనూహ్యమైన ఆదరణ పెరిగింది. ఒకప్పుడు ఫుట్బాల్, వాలీబాల్ క్రీడలకు పరిమితమైన క్రీడాకారులు ఇప్పుడు హ్యాండ్బాల్ పట్ల విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఆట గురించి తెలియని వారు సైతం నేడు మైదానంలోకి వస్తుండడం విశేషం. హ్యాండ్బాల్ కోసం ప్రత్యేకంగా కోర్టును సిద్ధం చేశారు. రాత్రి వేళల్లో కూడా సాధన చేసేందుకు వీలుగా ఫ్లైట్ లైట్లు ఏర్పాటు చేయడంతో క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరంలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో రవాణా శాఖ సమూల మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా మానవ ప్రమేయం లేకుండా అభ్యర్థుల డ్రైవింగ్ నైపుణ్యాన్ని శాస్త్రీయంగా అంచనా వేసేందుకు అధునాత సెన్సార్ ట్రాకర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ సెన్సార్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే లైసెన్స్ లభిస్తుందని, త్వరలో ఈ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. కేవలం నైపుణ్యం ఉన్న వారికే లైసెన్స్ దక్కేలా ఎటువంటి సిఫార్సులను తావులేకుండా అత్యంత పారదర్శకంగా ఈ ఎంపిక ప్రక్రియ సాగనుంది. రవాణా శాఖ చేపట్టిన ఈ కొత్త విధానం రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలోనూ, డ్రైవింగ్ ప్రమాణాలను పెంచడంలోనూ కీలక పాత్ర పోషించనుంది. విజయనగరంలోని ఐకోనర్లో చేపలు పట్టేందుకు వెళ్లిన ఒక వ్యక్తి మృత్యువాత పడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. మంగళవీధికి చెందిన గుర్రాజు మరో ముగ్గురితో కలిసి వేటకు వెళ్ళగా ఈ ప్రమాదం సంభవించింది. అయితే గుర్రాజు ప్రమాదవశాత్తు చెరువులో పడిపోగా లేదా మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. సమాచారం అందుకున్న 2వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మహారాజా సర్వజన ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎడికల్ అండ్ డ్రగ్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా విజయనగరంపట్నంలో జిల్లా ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలు చేపట్టారు. యువతకు మత్తు కలిగించే సిట్ పాస్ ను మందుల షాపులో విక్రయాలు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు 1 టౌన్ పోలీసులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో స్లమ్ ఏరియాలో ఉన్న మెడికల్ షాపుల్లోనూ తనిఖీ చేశారు. నిబంధనల విరుద్ధంగా మందులు విక్రయాలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలు తీసుకొని తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని అన్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతమైన పూల్బాగ్ రోడ్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, రోడ్డుపైనే మురుగునీరు కుంటలు తలపిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాజీవన్ ప్రసారం చేసిన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో డ్రైనేజీ నీరు రోడ్డుపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మురుగునీరు నిలిచి ఉండడంతో అటుగా వెళ్లే ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం పొంచి ఉందని, దుర్వాసనతో ప్రజలు బంబేలెత్తుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కథనంలో సమస్యను తీవ్రంగా చూపించడంతో యంత్రాంగం దిగివచ్చింది. అక్కడ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి పనులు చేపట్టారు. పోస్పేట మండలం కుమిలి గ్రామంలో మండుతున్న ఎండలు ఎదుర్కొంటూ పనిచేస్తున్న ఉపాధి హామీ శ్రామికులకు జనసేన నాయకులు కొవ్వాడ మాజీ సర్పంచ్ కోట్ల రఘు గారు సహాయం అందించారు. శ్రామికులు విశ్రాంతి తీసుకునేందుకు మరియు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతి గ్రూపుకు
టార్పిల్ను అందజేసి తాత్కాలిక నీడను ఏర్పాటు సహకరించారు. మొత్తం 26 గ్రూపులకు అవసరమైన టార్పిల్ను ఆయన స్వంత నిధులతో కొనుగోలు చేసి స్వయంగా పంపిణీ చేశారు. గౌరవ ఎమ్మెల్యే లోకం మాధవి గారి ముఖ్య అనుచరుడిగా కోట్ల రఘు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలు గుర్తించి వెంటనే స్పందిస్తూ సామాజిక సేవలో ముందుంటారు. ఈ కార్యక్రమంలో జనసేన మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ శ్రామికులు కోట్ల రఘు గారి సేవాభావాన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. కూర్చుని ఎకలంగల కూపోయినా సార్ ఆ తల్లి ముందడిగే ఇచ్చింది కదా, ముందడిగే ఇచ్చింది నన్ను కోడలందరూ ముందడిగే ఇచ్చేస్తారు. స్థానిక గాజులదగ పరిధిలో గల సిద్ధం కళాశాలలో 5 రెగ్యులర్ డిప్లొమా కోర్సులు, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ప్రారంభిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ మధ్య శశిభూషణ్ రావు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు పాలిటెక్నికల్ ప్రాముఖ్యతను తెలుసుకొని తమ పిల్లను అత్యుత్తమ నైపుణ్యాలతో అతి తక్కువ వయసులో మంచి జీతంతో ఉద్యోగాలు సంపాదించుకునే విధంగా డిప్లొమా కోర్సుల్లో చేరే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. మన విజయనగరంలో మంచి ప్రమాణాలతో మంచి అర్హత అనుభవం కలిగిన అధ్యాపకులు, అత్యుత్తమమైన మౌలిక సదుపాయాలు, గ్రంథాలయం, మంచి ప్రయోగశాలలు కలిగి ఉన్న సీతం కళాశాలలో రెగ్యులర్ డిప్లొమా కోర్సులు ప్రారంభిస్తున్నట్లు, అలాగే ఈ డిప్లొమా కళాశాలకు ఎలక్ట్రికల్ విభాగానికి చెందిన డాక్టర్ జిటి నాయుడు ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నట్లు తెలియజేస్తున్నారు. డిఎస్టీ నుంచి కొన్ని ప్రపోజల్స్ అడిగారు. క్వాంటమ్ టెక్నాలజీలో రీసెర్చ్ చేయడానికి కొన్ని ప్రపోజల్స్ మేము సబ్మిట్ చేశాము. అంటే డిఎస్టీ నుంచి మాకు ఫండింగ్ వస్తుంది, ఇవి సొసైటీకి యూస్ఫుల్ ఉండే కొన్ని ప్రాజెక్ట్స్ అనమాట. అది చేసిన తర్వాత ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఒక సందర్భంలో ఈ కాలేజీ నుంచి ఇద్దరిని బెంగళూరు IBM బెంగళూరులో జరిగిన క్వాంటమ్ అకాడమియా డేకు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. విజయనగరం ప్రాపర్లోనైతే ఒక పాలిటెక్నిక్ కళాశాల లేదు. అంటే ఒకటి మాత్రం ఉంది, ఏంటంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. అందులో లేటెస్ట్గా ఉన్న కోర్సులు మాత్రం లేవు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒకటే మన విజయనగరంలో చూసుకుంటే, సిటీలో చూసుకుంటే ఒక పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉంది. ప్రైవేట్ పాలిటెక్నిక్ అయితే లేదు. లేటెస్ట్ కోర్సులు అంటూ లేదు. సో లేటెస్ట్ కోర్సులు అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు CSE అనేది మీకు తెలుసు, గత 4-5 సంవత్సరాల నుంచి చాలా బాగుంది. CSE, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇలా లేదు. తర్వాత ఇంపార్టెంట్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే కెమికల్ ఇంజనీరింగ్ అంటూ మాత్రం ఎక్కడా లేదు. కెమికల్ ఇంజనీరింగ్ అంటూ ఎక్కడా లేదు. సో ఏం చేసామంటే మనము చాలామంది పేరెంట్స్ కూడా చెప్పారు. చెప్పినప్పుడు ఏంటంటే మనము ఈ రిక్వైర్మెంట్ ఉంది కదా, మన విజయనగరం లోకల్ వాళ్ళకి ఈ రిక్వైర్మెంట్ ఉంది కదా, అంటే మన హాస్టల్లో ఉండక్కర్లేదు, జస్ట్ ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోవచ్చు. అట్లాంటి మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఎలా ఉంది, అందులో లేని కోర్సు లేదని మనం పెట్టుకుంటే బాగుంటుందని చూస్తాను మనము ఆలోచన చేసానంటే మనం ఈ ఇయర్ మనము ఒక సెపరేట్గా ఒక పాలిటెక్నిక్ కళాశాలలో 5 కోర్సులు మనము ఏర్పాటు చేయడం జరిగింది. విజయనగరం నియోజకవర్గానికి చెందిన 7 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు కాబడిన 3,92,775 విలువ గల చెక్కులను ఈరోజు శాసనసభ్యురాలు పూస్పాటి అదితి విజయలక్ష్మి గజత్రాజు వారి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఆరోగ్యరీత్యా ఎదుర్కొంటున్న మా కష్టాలను ఎమ్మెల్యే పూస్పాటి అదితి విజయలక్ష్మి గజత్రాజు దృష్టికి తీసుకొని రాగానే వారు వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మాకు ఆర్థిక సహాయం అందించేందుకు ఎమ్మెల్యేకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేశారు. పేదవారి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని విజయనగరం ఎమ్మెల్యే పూస్పాటి అదితి గజత్రాజు అన్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి అందజేస్తున్నామన్నారు.
చెక్స్ అనేది ఇవ్వటం జరిగింది. అయితే ఆ అమౌంట్ కూడా మనకి 3,92,000 సుమారు మనం ఇవ్వటం జరిగింది ఈరోజు. అయితే ఈ 7 పేర్లు కూడా బెలానా ఐశ్వర్య, కల్లిశెట్టి నారాయణరావు, వేనపాలి గౌతమ్, పతివాడ సాయి, సిగ్గడం వరాలు, తాడాల రిషి, గేదెల శంకర్రావు. అయితే మనం ఈ 7 చెక్స్ ముఖ్యంగా మనం ఇవ్వటం జరిగింది. అయితే మనం చూసుకుంటే మనకి ఎన్టీఆర్ వైద్య సేవలో లేనటువంటి సేవలు సీఎం గారు డైరెక్ట్గా వారికి పంపిస్తే డైరెక్ట్గా వారు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది వారు డైరెక్ట్గా ఇస్తూ ఉన్నారు. అయితే ఇది ఎంతోమంది బెనిఫిషియరీస్కి ఉపయోగపడే విధానంగా ఉంది. ఈరోజు వరకు నా కాన్స్టిట్యుయెన్సీలో 60 సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేది మనం ఇవ్వటం జరిగింది. అయితే ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, సర్జరీస్ అయిన వాళ్ళకి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా సర్జరీ అయ్యాక, డిశ్చార్జ్ అయ్యాక అప్పుడు మనం సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు పరిశీలించి ఒక సుమారు 30%, 40%, 20% ఆ వ్యాధి పట్టి ప్రజలకి ఒక హెల్ప్గా అక్కడి నుంచి పంపిస్తూ ఉంటారు. బొబ్బిలి నుండి సాలూరు వెళ్లే రైలు మార్గంలో సాలూరు నుండి విశాఖపట్నంకు మేము ట్రైన్ వేస్తామని చెప్పి ట్రయల్ రన్ జరిపి ఆపేశారు. కరోనా ముందు బొబ్బిలి సాలూరు రైలు బస్సు నడిచేది. ఈ మార్గంలో చాలా గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్థులు, ప్రజలు బొబ్బిలి పట్టణానికి వచ్చిపోయేవారు. కరోనా కారణంగా ఈ రైలు బస్సు రద్దు చేశారు. బొబ్బిలి రైల్వే వేగాన్ని వేరే ప్రాంతానికి తరలించడం వల్ల వందలాది మందికి ఉపాధి పోయింది. విశాఖపట్నం రైల్వే జోన్ ప్రకటించాక బొబ్బిలి రైల్వే జంక్షన్ అభివృద్ధికి, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త ట్రైన్లు వేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు మాట్లాడడం జరిగింది. వైసీపీ పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ నాయుడు, ఐఎఫ్టీఎఫ్ జిల్లా నాయకులు ఎం గోపాలం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అల్లాడ వెంకటరమణ, రైతు సంక్షేమ సంఘం నాయకులు వేమిరెడ్డి లక్ష్మీనాయుడు, సిపిఎం పార్టీ రాంభద్రపురం మండలం నాయకులు బల్సా శ్రీను తదితరులు పాల్గొన్నారు. రైల్వేకి ఎంత నష్టం వస్తుంది, ఎటువంటి ఖర్చు లేకుండా ఒక ట్రైన్ వేస్తే సరిపోయినంత దాన్ని తిరిగి తీసేయడం అనేది ఎంతవరకు సబబు అనేది ప్రజా సౌకర్యాలని వెనక్కి పెట్టడం చాలా ఘోరం. ఎందుకంటే ప్రజా రవాణా అనేది రైల్వే అత్యంత చీప్గా ఉండేటువంటిది. తర్వాత ఈ సాలూరు మీద నుంచి అరకు వరకు చాలా షార్ట్ కట్ రూట్ ఉంది. ఎటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ లేకుండా ట్రాక్ వేయొచ్చు. ఇప్పుడు థర్డ్ లైన్ కానీ, ఇంకే లైన్ కానీ ఎంతో వెచ్చించినప్పుడు కూడా రైల్వేకి కూడా గిట్టుబాటు లేని వ్యవహారం కూడా ఉంది. కానీ ఇటువంటి ప్రజలకు అత్యంత సౌకర్యవంతమైనటువంటి రూటు అరకు రూటు సాలూరు మీద. అదే సాలూరు మీద అరకు రూట్ వేసి రాయగడ టు అరకు కానీ, లేదా భువనేశ్వర్ టు విజయనగరం నుంచి వచ్చే అరకు కానీ ఇస్తే చాలా మంచి రూట్ అవుతుంది. పర్యాటక కేంద్రాలకి మన పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. బొబ్బిలి లాంటి చారిత్రక పట్టణం మీద నుంచి ట్రైన్ వెళ్తే అరకు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ తేజ్ భరత్ పేర్కొన్నారు. గురువారం విజయనగరం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్తో కలిసి ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భోగాపురం పరిసర ప్రాంతాలు మరియు విజయనగరం నగర అభివృద్ధిపై కీలక చర్చలు జరిపారు. సమావేశం అనంతరం కమిషనర్ మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తర్వాత పెరగబోయే డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. సో కొన్ని ప్లేసెస్లో ఈ ఎలివేటెడ్ కారిడార్స్ ప్రపోజ్ చేశాం. సో దట్ హౌసెస్కి మినిమం డ్యామేజ్ రావాలి. సో 45 మీటర్స్ పెట్టేసి పైన ఒక లేన్ కింద ఒక లేన్ లాగా ప్లాన్ చేయండి అని చెప్పారు. నెక్స్ట్ రెండోది కొన్ని ప్లేసెస్లో హిల్స్ ఉన్నాయి. ఇప్పుడు భీమిలి సరౌండింగ్స్ ఇక్కడ హిల్ ఉంది. హిల్ మధ్యలోంచి వేసారు రోడ్డు. అది టన్నులు గిన్నెలు వేయడం చాలా కష్టం. దాని అలైన్మెంట్ కొంచెం తిప్పి మార్చమని చెప్పారు. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ 4,500 crores. రోడ్
వాళ్ళని ఇక్కడ తీసుకెళ్ళచ్చు. మంజూరు సీతానగర్ మండలం గుమ్మిడి పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రోహిత్ అనే యువకుడు మృతి చెందాడు. తన స్నేహితుడు చంద్రశేఖర్తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోహిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ చికిత్స నిమిత్తం విశాఖపట్నంకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని వైద్య సేవలను విస్తృతం చేస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజ తెలిపారు. ఆమె వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. లాప్రోస్కోపీ, సిటీ, ఎంఆర్ఐ స్కానింగ్ వైద్య సదుపాయాలు కూడా ఉన్నాయని అన్నారు. గతంలో కంటే అడ్వాన్స్గా వైద్య సేవలు ఉన్నాయన్నారు. ఓపీ కూడా పెరిగిందన్నారు. ఎముకలకు సంబంధించిన, కళ్ళకు సంబంధించిన, చర్మ వ్యాధులు సంబంధించి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసుపత్రుల్లో ఎలాంటి అవినీతికి తావు లేకుండా సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. తమ దృష్టిలోకి ఎవరైనా అవినీతి పాల్పడినట్లు తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. మా హాస్పిటల్ అన్ని వైద్య సదుపాయాలు ఉన్నాయండి. ఘోష హాస్పిటల్, జనరల్ హాస్పిటల్. ఘోష హాస్పిటల్లో మెటర్నల్ అండ్ చైల్డ్ కేర్. ఇక్కడ స్పెషాలిటీస్తో పాటు ఎడిషనల్గా 6 సూపర్ స్పెషాలిటీస్: యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ అందుబాటులో ఉన్నాయండి. ఈ సేవలను వినియోగించవలసిందిగా ప్రజలకి కోరుతున్నాం, మీ ద్వారా తెలియపరుస్తున్నాము. అట్లాగే అడ్వాన్స్డ్ సర్జరీస్, లాప్రోస్కోపిక్ సర్జరీస్, తర్వాత జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ జరుగుతున్నాయండి. అలాగే కార్నియా డొనేషన్, ఆర్గాన్ డొనేషన్ పరంగా మనం ఇక్కడ ఆఫ్థల్మాలజీ వాళ్ళు గుడ్ సర్వీసెస్ ఇస్తున్నారండి. డెర్మటాలజీ వరకు కూడా అడ్వాన్స్డ్ అన్ని యూనిట్లో ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్స్తో సహా అడ్వాన్స్డ్గా ట్రీట్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. అన్ని మందులు అందుబాటులో ఉంటున్నాయి. అలాగే ల్యాబొరేటరీ సర్వీసెస్, డయాగ్నోస్టిక్ సర్వీసెస్, సిటీ, ఎంఆర్ఐ స్కాన్ సదుపాయం ఉంది. విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ ఈ రోజు నగరంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. కమిషనర్ బాలస్వామి ఇతర అధికారులతో కలిసి పిఎస్ఆర్ కాలనీ పార్క్, బీపీఎం పాఠశాలను సందర్శించారు. అంతకుముందు నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ నగరంలో విఎంఆర్డీఏ నిధులు 9.99 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నామని తెలిపారు. జూన్ నెలాఖరులోగా పనులు పూర్తి చేసి ప్రారంభించే విధంగా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామని చెప్పారు. ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. జీవీఎంసీ, విజయనగరం, నెల్లిమర్ల, యల్లమంచిలి, నర్సీపట్నం. మొత్తం 5 మున్సిపాలిటీలు విఎంఆర్డీ పరిధిలోకి వస్తాయి. సో ఈ మున్సిపాలిటీస్ చిన్న మున్సిపాలిటీస్ కాబట్టి వాళ్ళకి ఫండ్ షార్టేజ్ ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్ వర్క్స్ కోసం వాళ్ళకి మనీ శాంక్షన్ చేయడం జరిగింది. విజయనగరం మున్సిపాలిటీకి సుమారు 9.9 కోట్లు విఎంఆర్డీ ద్వారా శాంక్షన్ చేశాము. నెల్లిమర్ల మున్సిపాలిటీకి సుమారు 5 కోట్లు శాంక్షన్ చేశాము. దీనిలో ఆ మున్సిపాలిటీలో చాలా ఇంపార్టెంట్ రోడ్ వర్క్స్, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, రోడ్ కమ్ డ్రైన్స్, పార్క్స్ ఇంప్రూవ్మెంటు, స్ట్రీట్ లైటింగు, వీటికి సంబంధించిన వేరియస్ వర్క్స్ ప్రపోజల్స్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ అన్నీ కూడా విఎంఆర్డీకి పంపించడం, దానికి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అయిన తర్వాత టెక్నికల్ శాంక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. టెండర్స్ కూడా కాల్ఫర్ చేశారు. విజయనగరంలో ప్రధానంగా మనకి మే 28వ తారీఖుకి టెండర్ టైం లైన్ కంప్లీట్ అవుతుంది. సో టెండర్ టైం లైన్ అయిన వెంటనే ఎల్ఓఏ ఇచ్చి మొత్తం 28 ప్యాకేజీలుగా ఇక్కడ ఏరియాకి సంబంధించి ప్యాకేజెస్ డివైడ్ చేశారు.
28 ఏరియాలో 28 ప్యాకేజ్ వర్క్లు పిలవడం జరిగింది 40 లక్షల లోపు. ఆ అన్ని వర్క్స్ కూడా మనకి జూన్ 1, 2 తారీఖుల కల్లా అవార్డు చేయడం జరుగుతుంది. వీటిని ఒక ఛాలెంజ్ మోడ్లో, అర్బన్ ఛాలెంజ్ మోడ్లో ఇక్కడ ఫండ్స్ ఇచ్చున్నాము. ఈ 10 crores వాళ్ళు యూటిలైజ్ చేసి ప్రాపర్గా డెవలప్మెంట్ వర్క్స్ చేసినట్లయితే మళ్ళీ ఫర్దర్గా వర్క్స్ కూడా మనం వాళ్ళకి ఫండ్స్ ఇవ్వడానికి విఎంఆర్డీ నుంచి సిద్ధంగా ఉన్నాము. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ 53వ వర్కింగ్ కమిటీ మీటింగ్ ఈరోజు విజయనగరం రైల్వే ఇన్స్టిట్యూట్లో ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి యూనియన్ ప్రతినిధులు, యూనియన్ నాయకులు తరలివచ్చారు. వర్కింగ్ కమిటీ సమావేశానికి యూనియన్ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన నాయకులు విజయనగరం బ్రాంచ్ నాయకులు బ్రహ్మదేవ రామకృష్ణ, బ్రహ్మదేవ రమణ వారికి ఘన స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్ నుంచి రైల్వే ఇన్స్టిట్యూట్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు మినిమం పే స్కేల్ ఇవ్వాలని, అలాగే ఉద్యోగుల తల్లిదండ్రులకు పాస్తో పాటు మెడికల్ కార్డ్స్ కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. इंडियन रेलवे में मिनिमम पे 69,000, अभी जो 1800 ग्रेड पे है सबसे कम तनख्वाह वाला आदमी को 69,000 पेमेंट मिलने के लिए हम लोग को डिमांड किया और हम लोग को ये आशा है कि सरकार हमारा जो डिमांड है उसको मान के चलेंगे. दूसरा बात है हमारा जो पेरेंट्स है, एम्प्लॉय के पेरेंट्स, माँ और पिताजी, ये दोनों को ट्रैवल करने के लिए एम्प्लॉय को पास नहीं मिलता है. ये भी हम लोग का डिमांड है कि एम्प्लॉय का साथ साथ उनको पेरेंट्स को भी उनका साथ ट्रेन में जाने के लिए पास मिलना चाहिए और उसका साथ साथ पेरेंट्स को मेडिकल ट्रीटमेंट का फैसिलिटी भी मिलना चाहिए. जब तक पिताजी रहते हैं माँ का ट्रीटमेंट कर नहीं पा रहे, पिताजी गुजरने के बाद माँ का ट्रीटमेंट करता है, ये नहीं होना है. डिफेंस में जो चलता है माँ और पिताजी दोनों को ट्रीटमेंट फैसिलिटी और ट्रैवल फैसिलिटी मिलना चाहिए. రిజల్యూషన్ అనేది ఈ వర్కింగ్ కమిటీలో పాస్ చేయడం జరుగుతుంది. ఎంప్లాయీకి ఏదైతే రాబోయే కాలంలో 8th పే కమిషన్లో కానీ, లేకపోతే కార్మికుల కష్టాల్లో కానీ, లేకపోతే కార్మికుల ఇబ్బందుల్ని అన్నిటినీ ఈ వర్కింగ్ కమిటీలో డిస్కస్ చేసి దాన్ని రిజల్యూషన్ పాస్ చేసి రాఘవయ్య గారు ఆధ్వర్యంలో ఎన్ఎఫ్ఐఆర్కి పంపించడం జరుగుతుంది. ఆయన అక్కడ ఎన్ఎఫ్ఐఆర్లో ఉన్న రైల్వే బోర్డుతో మాట్లాడి కార్మిక సమస్యల మీద స్పష్టమైన అవగాహన తీసుకొస్తారని తెలియజేస్తున్నారు. ప్రధానమైన డిమాండ్ 69,000 మినిమం బేసిక్ ఉండాలి రాబోయే కాలంలో ఎంప్లాయీకి అనేది మా ప్రధానమైన డిమాండ్. అలాగే కార్మికులకి తల్లిదండ్రులకు కూడా వాళ్ళు ట్రావెల్ చేయడానికి పాస్ని వాళ్ళకి ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్. తప్పనిసరిగా జూన్ 1 నుండి జోన్ బైఫ్రికేషన్ అవుతుందనేది ఉంది. తప్పనిసరిగా ఆర్గనైజేషన్లో రాఘవయ్య గారు అందరి నాయకత్వంతో మాట్లాడి కొత్త ఫార్మేషన్ అనేది చేస్తారు. తప్పనిసరిగా అందరం కలిసే పనిచేస్తాం. ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు చంద్రయ్య మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై అధికారులకు పలు వినతి పత్రం సమర్పించినా పట్టించుకునే నాదుడే లేరని ఆవేదన వెల్లబుచ్చారు. ప్రతి ఉద్యోగి అవసరం కోసం ఖచ్చితంగా లీవ్ ఇచ్చే లీవ్ పొజిషన్ కల్పించాలనేది మా మొదటి డిమాండ్. అలాగే రెండోది, ఈరోజు స్త్రీశక్తి పథకం అనేది గౌరవ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారు. అది విజయవంతమైంది. మరింత ప్రజలకు సేవలు అందించేందుకు స్త్రీశక్తి పథకంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మాకు ఏవైతే టికెట్ ఇష్యూయింగ్ మిషన్స్ ఉన్నాయో టిమ్ము మిషన్లు, ఆ మిషన్లు ఎప్పుడో తీసుకొచ్చారు. అవి పాతబడిపోయి అవి పనిచేయట్లేదు. చార్జర్లు ఇచ్చారు, అయినా సరే అవి ఎక్కట్లేదు. కాబట్టి తక్షణమే కొత్త టిమ్ము మిషన్లు తీసుకొచ్చి ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరింత మెరుగైన సేవలు ప్రయాణికులకు అందేందుకు ఖచ్చితంగా కొత్త టిమ్ము మిషన్లు వెంటనే తెప్పించాలి. 3, మాకు ఈరోజు చాలామంది స్టాఫ్ రిటైర్మెంట్లు అయిపోయారు. చాలా ఖాళీలు ఏర్పడ్డాయి. చాలామందికి ఏ డ్యూటీకి ఎవరు వెళ్తారో తెలియట్లేదు. కాబట్టి తక్షణమే కొత్త డ్యూటీ చార్ట్లు వేయాలి. అలాగే ఈరోజు విపరీతమైన రద్దీ పెరిగింది. టైమింగ్ చాలట్లేదు.
బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేనప్పటికీ కూడాను మహిళా ఉద్యోగులు చాలా కష్ట నష్టాలకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. సర్క్యులర్ ప్రకారం వాళ్ళకి నెలకు 3 రోజులు లీవ్ ఇవ్వాలి పీరియడ్ సమయంలో. అది ఉన్నతాధికారులు గౌరవ ఈడీఏ గారు ఈ మధ్యనే స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పోరాటం చేస్తే ఆయన సర్క్యులర్ విడుదల చేశారు. అయినప్పటికీ కూడాను విజయనగరం డిపోలో ఒకే ఒక రోజు లీవ్ ఇస్తున్నారు, తర్వాత డ్యూటీలకు రమ్మంటారు. ఈ రోజు ఇక్కడ నిరాధ్యక్షకు ఉన్నాం కాబట్టి మీ ద్వారా గౌరవ డిపో మేనేజర్ గారికి మా యాజమాన్యం వరకు తెలియజేసేది ఏంటంటే మా న్యాయమైన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తారని మీ ద్వారా తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడ్డాన్ని వైసీపీ ఖండిస్తుందని ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. వైసీపీ యువజన విభాగం కర్నూలు సిటీ అధ్యక్షులు బాలుపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ విశాఖ అధ్యక్షులు ఊరుకుటి రామచంద్రరావు అధ్యక్షున జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడారు. వైసీపీ నాయకులు కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలనే దురుద్దేశంతోనే కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి మానసికంగా వేధిస్తుందని మండిపడ్డారు. ఎన్నికల హామీలైన సూపర్ 6 అమలు చేయమన్నందుకే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. యువజన విభాగానికి సంబంధించినటువంటి బాలు అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడిపై అక్రమంగా గంజాయి కేసు బనాయించి ఏ విధంగా చిత్రహింసలు గురి చేస్తే నిన్న ఆ చిత్రహింసల అవమానాలు తట్టుకోలేక తన ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది పూర్తిగా అప్రజాస్వామికం. దీన్ని ఒక పిరికి పంద చర్య. మీరు ప్రజలిచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని మీరు సుపరిపాలన అందించలేక పరిపాలన చేతకాక రాజకీయాలను పక్కదోవ పట్టించడం కోసం మీరు చేస్తున్న అన్యాయాల్ని అక్రమాల్ని మీరు చేస్తానన్న సంక్షేమాన్ని మీరు చేస్తాన అభివృద్ధిని మీరు సంపద సృష్టిస్తానన్న సంపద గురించి ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళని ఈ విధంగా చేయటం అనేది ఒక పిరికి పంద చర్య. పిరికి పందలు మాత్రమే ఇలాంటి తప్పుడు కేసులు లేకపోతే భౌతిక దాడులకు పాల్పడుతూ ఉంటారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ను ఎన్టీఏ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో ఎన్టీఏ తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏబీవీపీ జిల్లా శాఖ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు జి కిరణ్ కుమార్ మాట్లాడారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటు పడుతున్న పాలకుల తీరును దుయ్యబట్టారు. వరుస వైఫల్యాలకు నిలయంగా మారిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే నిన్న ఉదయం ఎన్టీఏ ప్రెస్ రిలీజ్ చేస్తూ దాంట్లో క్లియర్గా నీట్ 2026 యూజీ పేపరు రాజస్థాన్లో లీకేజీ గురైంది కాబట్టి ఆ ఆరోపణల దృష్ట్యా ప్రాథమిక విచారణ చేసిన తర్వాత పేపర్ లీకేజ్ అయింది. 300 బిట్లు లీకేజ్ అయితే దాంట్లో 140 బిట్స్ యొక్క పేపర్కి అనుకూలంగా వచ్చాయని చెప్పేసి పత్రికా ప్రకటన విడుదల చేసి వాళ్ళు ఈ పేపర్ని రద్దు చేయడం జరిగింది 2026 నీట్ ఎగ్జామ్ని. దీన్ని ఏబీవీపీ ఈ ఆరోపణలు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఖండిస్తూ వస్తుంది. విద్యార్థి తల్లిదండ్రుల పట్ల ఓపికతో లేకపోతే ఏదైతే ఆరోపణలు నిరూపించాలని చెప్పి ఏబీవీపీ మొదటి నుంచి చెప్తుంది. అలాగే నిన్న ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. దాదాపు ఈ దేశంలో 22,70,000 మంది వారు కొన్ని సంవత్సరాల నుంచి డాక్టర్ అవ్వాలనే ఆశతో పేద విద్యార్థులు కూడా కలిసి అందని ద్రాక్షగా ఈ యొక్క మెడికల్ సీట్ ఉన్నప్పటికీ కష్టపడి చదివి వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈరోజు హఠాత్తుగా పేపర్ లీకేజ్ అయిందని ఒక చిన్న మాటతో ఎన్టీఏ యొక్క పరీక్షను రద్దు చేయడాన్ని కూడా ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. అదేవిధంగా పలుమార్లు 2024లో ఇలాగే బీహార్లో జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎగ్జామ్ను కంటిన్యూ చేయడం జరిగింది. అదేవిధంగా జేఈ అడ్వాన్స్డ్, జేఈ మెయిన్స్లో కూడా కొన్ని క్వశ్చన్లు తప్పు రావడం, ఇలా పదే ఎన్టీఏ దాని యొక్క సామర్థ్యాన్ని ఎక్కడికక్కడ పోగొట్టుకుంటూ రావడాన్ని మొదటి నుంచి మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పేది ఒకటే, ఎన్టీఏ యొక్క సామర్థ్యత మళ్ళీ మీరు సమీక్ష చేసుకొని ఎన్టీఏ యొక్క సామర్థ్యతను గురించి వారికి ఎగ్జామ్ ఇవ్వాలా లేదా లేక డిఫరెంట్ ఏజెన్సీకి ఎగ్జామ్ అప్పగించాలనేది కూడా జరగాలి. దాని తర్వాత కూడా కొన్ని పరిశీలించాల్సిన విషయం, అన్ని ఎగ్జామ్స్ ఆన్లైన్ జరుగుతున్నప్పుడు కేవలం నీట్ యూజీ మాత్రమే ఎందుకు ఆఫ్లైన్ జరగాలి, బబ్లింగ్ సిస్టమ్ జరగాలని చెప్పేసి కూడా ఏబీవీపీ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం.
వేసవి సెలవుల్లో ఊళ్ళకు వెళ్లేవారు ఇళ్ల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోకపోతే దొంగతనాలు జరిగే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఇళ్లలో దొంగతనాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై వన్ టౌన్ హార్బర్ సిఐ శ్రీనివాస్ ప్రజలకు తగు సూచనలు చేశారు. ఊళ్ళకు వెళ్లేవారు ఇళ్లకు బలమైన తాళాలు వేయాలన్నారు. అలాగే స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే రాత్రిపూట గస్తీ పెంచుతామని తెలిపారు. ప్రత్యేకంగా సీసీ కెమెరాల ద్వారా నిఘా సాగిస్తామని, ప్రజలు భయం లేకుండా ప్రయాణాలు చేయవచ్చని భరోసా ఇచ్చారు. అదేవిధంగా వాకింగ్కి వెళ్లే మహిళలు మెల్లోని బంగారు గొలుసులే లక్ష్యంగా స్కాచర్లు తిరుగుతున్నారని, ఒంటరిగా వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిసరాల ప్రజలకు ముఖ్యమైన గమనికండి, విశాఖ పోలీసు వారి గమనిక. ముఖ్యంగా ఎండాకాలం ఇది. అందరూ కూడా సమ్మర్ హాలిడేస్కి ట్రిప్పులు వెళ్ళడం, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం, దూర ప్రాంతాలు వెళ్ళడం, విహారయాత్రలకు వెళ్ళడం చేస్తుంటారు. వాళ్ళందరికీ మా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎల్హెచ్ఎంఎస్ యాప్ని మాకు ఇన్ఫామ్ చేస్తే మేము ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలు లాంగ్ జర్నీ వెళ్ళిన వాళ్ళ ఇళ్లలో ఇన్స్టాల్ చేస్తాం. అది మీ ఇంటికి చాలా సెక్యూరిటీ. అది మళ్ళీ మీరు వచ్చినంత వరకు ఆ కెమెరా మీ ఇంట్లో ఇన్స్టాల్ చేస్తాం. మీరు వచ్చిన తర్వాత అది మళ్ళీ మేము రిమూవ్ చేస్తాం. అది ఒకటి. రెండోది ఏంటంటే, ఈ ఆరు బయట ఈ గాలి తగలక ఎండలు ఎక్కువ ఉండడం, ఆరు బయట ఎక్కువ నిద్రించడం, ఈ దొంగతనాల అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, తలుపులు వేయకపోవడం. అలాగే స్నాచింగ్లు కూడా అవుతున్నాయండి విశాఖపట్నం సిటీలో, మీరు గమనించాలి. బయట ఎవరైనా కొత్త ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తుల్లాగా కానీ, కొత్త ముఖాలు కానీ, భాష కానీ ఏమైనా తేడాగా అనిపిస్తే వెంటనే పోలీసు వారికి 112 కానీ 100 కానీ ఇన్ఫామ్ చేయాలి. పోలీసు వారికి ఇన్ఫామ్ చేస్తే మేము వచ్చి తగు చర్యలు తీసుకుంటాం. రాత్రిపూట గస్తీ కూడా మేము ముమ్మరం చేస్తున్నాం. దయచేసి ఎవరైనా దూర ప్రాంతాలకు వెళ్ళేవారు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అట్లీస్ట్ ఫోన్ ద్వారానైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీకు ఎప్పుడు ఏదైనా అవసరమైతే వెంటనే ఇన్ఫామ్ చేస్తే మేము వెంటనే రియాక్ట్ అవుతాం. ఏమైనా ప్రజలందరూ కూడా మాకు సహకారం అందిస్తే ఇంకా మాకు మంచి సర్వీసు మేము అందించుతాం. సిపి గారు ఆదేశాల ప్రకారం అవేర్నెస్ మీటింగులు కండక్ట్ చేస్తున్నాం. ప్రతి మారుమూల విలేజ్ల్లో, కంపెనీల్లో అవేర్నెస్ మీటింగులు, ఎక్కడ ఎవరు పైవాళ్ళు వచ్చి ఎక్కడ ఉంటున్నారు ఆ సెన్సస్ కలెక్ట్ చేస్తున్నాం. ప్రతి విషయంలో కూడా మా సిపి సార్ ఆదేశాల ప్రకారం తగు జాగ్రత్తలు తీసుకుంటాం. చమురు గ్యాస్ సమస్యలకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులు అసమర్థతే కారణమని సిపిఎం పొలిటీ బ్యూరో సభ్యులు బి రాఘవులు వ్యాఖ్యానించారు. విశాఖకు వచ్చిన ఆయన ఢాబా గార్డెన్స్ అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మోడీ, చంద్రబాబులు ప్రజలకు ఉపశమనం కలిగించే ఆలోచనలు చేయకుండా ఉపదేశాలతో తప్పుదావ పట్టించడం సరికాదని వ్యాఖ్యానించారు. బంగారం కొనవద్దని చెప్పే ముందు ఆ బంగారం పనులపై ఆధారపడ్డ కార్మిక కుటుంబాల బతుకుల గురించి ఆలోచన చేయాలని అన్నారు. ప్రకృతి వ్యవసాయం చేయాలని చెబుతున్న మోడీ దానివల్ల వచ్చే పర్యవసాలు, ఆహార భద్రతా సమస్యలు గుర్తించకపోవడం శోచనీయమన్నారు. భవిష్యత్తులో ఎరువులు సరఫరా చేయలేమని, చమురు గ్యాస్ ధరలు పెరుగుతాయని హెచ్చరించేలా మోడీ మాటలు ఉన్నాయని విమర్శించారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ కొరతకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ బాధ్యత వహించాలన్నారు. ట్రంప్కు మోడీ దాసోహపడడం మానేసి భారత గౌరవం పెరిగేలా వ్యవహరించాలని సూచించారు. కాన్వాయ్లో దాన్ని ప్రయాణం చేసేటప్పుడు వెంబడొచ్చే కార్లలో 50% తగ్గించాలి అని చెప్పేసి ఆదేశించినట్టుగా వచ్చింది. అంటే సగానికి సగం కార్లు తగ్గిస్తే ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభం తగ్గిపోతున్నట్టుగా ఆయన భావం కలిగించేదానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అన్నట్టుగా మీడియాలో వచ్చింది. అంతకుముందు 10వ తేదీన హైదరాబాద్లో ప్రసంగిస్తూ మోడీ గారు ఇంకా అనేక సూత్రాలని చెప్పారు. బంగారం కొనుగోలు మానేయండి అని చెప్పేసి, అలాగే పెళ్లిళ్ళు విదేశాల్లో చేసుకోవద్దని, రైతులు రసాయనిక ఎరువులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేయండి అని, అలాగే ఇక నుంచి ఇంటి నుంచే పనిచేయండి, వర్క్ టు హోమ్ చేయండి అని చెప్పేసి ఇటువంటి అనేక సూచనలు, ఉపదేశాలు ఆయన చేశారు. చంద్రబాబు గారు కూడా కార్యాలయాల్లో ఇక పని వర్క్ టు హోమ్ చేస్తాను ప్రభుత్వ రంగంలో అని చెప్పేసి కూడా నేను ప్రకటించారు. ఇవన్నీ ఈరోజు దేశం ఎదుర్కొంటున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంక్షోభం ఏదైతే ఉందో ఆ సంక్షోభాన్ని పరిష్కరించే మార్గాలుగా వారు ప్రజల ముందు ఉంచారు. ఇది ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది. అక్కడ మోడీ గారు కానీ, ఇక్కడ చంద్రబాబు గారు కానీ రాజకీయ నాయకులు, స్వాములు వారులు కాదు ఉపదేశాలు చేయడానికి.
సమస్యను పరిష్కరించేదానికి ఏమిటి మార్గం అని చెప్పేసి ఆలోచించాల్సిన వాళ్ళు. సమస్య సృష్టించింది ఒకరైతే ఇప్పుడు ప్రజలు భారాలు మొయ్యలేకపోతే పొదుపును పాటించండి అని చెప్పేసి తాము చేసిన తప్పిదాలకి ప్రజల మీద భారం పెట్టేదానికి, నేరం మోపేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆధారాలు లేని నోయిడా హింస కేసులో కార్మికుల పోరాటానికి మద్దతు తెలిపిన కార్యకర్తలపై జాతీయ భద్రతా చట్టం కింద పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని పీపుల్ అగైన్స్ట్ స్టేట్ రిప్రెషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేసింది. ఈ సందర్భంగా పీపుల్ అగైన్స్ట్ స్టేట్ రిప్రెషన్ ప్రతినిధి సృజన్ మాట్లాడారు. కనీస వేతనం 8 గంటల పనిదినం పోరాటంలో అన్యాయం అరెస్ట్ చేసిన కార్యకర్తల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నోయిడా హింస కేసులో ప్రముఖ జర్నలిస్టు సత్యం వర్మ, స్టూడెంట్ మ్యాక్విస్ట్ ఆక్రమణతో సహా 7 కార్యకర్తలు అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. న్యాయం కోసం ఎలుగెత్తే గొంతులను నిలిపివేసి పెట్టుబడిదారికి లాభాలు చేకూర్చడమే యూపీలోని ఫాసిస్ట్ ప్రభుత్వ లక్ష్యం కనిపిస్తుందని ధ్వజమెత్తారు. జరిగిందో దానికి మద్దతుగా నిలబడిన కార్యకర్తల మీద దుర్మార్గమైన జాతీయ భద్రతా చట్టం అంటే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ NSA యాక్ట్ ని ప్రయోగించారు. నిన్న ఈరోజు కార్మికులు ఎందుకు పోరాడుతున్నారు అనేది ఇప్పటికీ అందరికీ తెలిసిన విషయం. మాకు కనీసం 12 గంటలు మేము పని చేయలేము, 8 గంటల పని కావాలి, కనీసం బ్రతికేందుకు 20,000 జీతం అన్న నెలకి కావాలి, ఓవర్ టైం డబుల్ రేట్లో ఇవ్వాలి మాకు అని చెప్పి ఇన్నాళ్ళు చట్టాలుగా ఉన్న వాటినే హక్కులుగా వాళ్ళు ఈరోజు అడుగుతున్నారు. అలాంటి పోరాటాన్ని దుర్మార్గంగా అణిచివేసిన యూపీ ప్రభుత్వం కార్మికులకు మద్దతుగా నిలబడిన కార్యకర్తల మీద కూడా ఈ రకంగా కేసులు పెట్టి వాళ్ళని జైళ్లలోనే బంధిస్తోంది. వాళ్ళకి బెయిళ్లు రాకుండా కేసు తర్వాత కేసు యాడ్ చేస్తూ ఈ రోజు NSA ప్రయోగించే వరకు వెళ్ళింది. ఎవరి మీద NSA ప్రయోగించారని మనం ఒక్కసారి ఆలోచిస్తే, సత్యం వర్మ అనే ఒక ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్, ఆయన 20 ఏళ్లకు పైగా ఢిల్లీలోను ఉత్తరప్రదేశ్లోను వివిధ వార్తా సంస్థల్లో పనిచేశారు. భగత్ సింగ్ అతని సహచరుల సంపూర్ణ దస్తావేజులు అని చెప్పి భగత్ సింగ్ జీవితాన్ని, ఆయన కామ్రేడ్స్ జీవితాన్ని రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో పనిచేసిన వ్యక్తి. దేశంలో మెజారిటీ ప్రజల స్వేచ్ఛ సమానత్వాల కోసం పోరాడిన వాళ్ళందరి గురించి అందరూ తెలుసుకోవాలనే విషయం మీద పనిచేసిన వ్యక్తి. విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్ హెమటాలజిస్ట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ నిపుణులు డాక్టర్ ఫరాజ్ అహ్మద్ రక్త క్యాన్సర్పై అవగాహన అవసరమని తెలిపారు. సరైన సమయంలో పరీక్షలు చేసి చికిత్స తీసుకుంటే రోగులు పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తరచూ జ్వరం, అలసట, బలహీనత, ఇన్ఫెక్షన్లు పునరావృతం కావడం, బరువు తగ్గడం, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే హెమటాలజిస్ట్ను సంప్రదించాలని సూచించారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ శస్త్రచికిత్స కాదని, రక్త మార్పిడి తరహా ప్రక్రియ అని తెలిపారు. సరైన డోనర్, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో మంచి ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. రక్త క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించడం కీలకమని, ప్రజలు అపోహలు నమ్మకుండా నిపుణుల సలహా తీసుకోవాలని డాక్టర్ ఫరాజ్ అహ్మద్ సూచించారు. Some bleeding disorder, clotting disorders, conditions like leukemias, lymphomas, multiple myelomas, CML, CLL, and etc. So basically I want to raise an awareness today, a public awareness, and create and spread the awareness and eliminate the myths and misconception regarding blood cancer and bone marrow transplant procedure. Well, regarding blood cancer patient can be recovered fully, but due to delay in treatment and diagnosis, the outcomes are very poor. So in that case, urgent hematological consultation is very necessary with some, if a patient or a physician, primary physician can recognize the early signs and symptoms of blood cancer. Blood cancer, early signs and symptoms would be like persistent fever, unexplained weight loss, fatigue, generalized body weakness, an unusual appearance of lumps in the body, or any bleeding conditions like bleeding from the nose, gums, or through urine or stool. So in that scenario, the patient definitely should consult a hematologist, an expert hematologist, or should refer to a hematologist for further evaluation and management. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ తాజాగా హైదరాబాద్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఒక విలువైన సూచన చేశారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా దేశ ప్రజలకు ఇచ్చిన ఆ సలహాను ముందుగానే తానే అమల్లో పెట్టి ఆదర్శంగా నిలిచారు. ఈ స్ఫూర్తిదాయక నిర్ణయంపై బీజేపీ నాయకులే కాకుండా సామాన్య పౌరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మోడీయే ఇంధన పొదుపు దిశగా కార్యాచరణకు శ్రీకారం చుట్టడం హర్షణీయం. తన కాన్వాయ్లో వాహనాలను 2కే పరిమితం చేశారు. ప్రధాని బాటలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరికొందరు కేంద్ర మంత్రులు, అనేక రాష్ట్రాల సీఎంలు, వీరి బాటలోనే కొందరు అధికారులు సైతం కాన్వాయ్ సైజును తగ్గించుకుని పొదుపు మంత్రాన్ని జపిస్తున్నారు. ఇంధన సంక్షోభం పరిస్థితుల నేపథ్యంలో పొదుపు మంత్రం పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చిన మోడీ తనే స్వయంగా పాటిస్తూ ఆదర్శంగా నిలవడం పట్ల ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. మన ప్రియతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి మొట్టమొదటిసారిగా ఆయన ప్రజలకు చెప్పబోయే ముందు ఆయన క్యాబినెట్లో కూడా మొత్తం కాన్వాయ్ అందరినీ కూడా తీసి 2 కార్ల మీద వెళ్తూ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలకి చెప్పిన ముఖ్య విషయాలు ఏంటంటే, విజ్ఞప్తులు ఏంటంటే, బంగారం కొనుగోలు వాయిదా వేయండి. ప్రతి ఒక్కరు కూడా బంగారం కొనుక్కుందాం ఇప్పుడు అని కాదు, వాయిదా వేయమన్నారు ప్రస్తుతానికి. ఎందుకంటే దానివల్ల చాలా వరకు ట్యాక్స్ మనకి సేవ్ అవుతుంది. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్, ప్రతి ఉద్యోగస్తులు కూడా ఇంటికి బళ్ళు మీద వెళ్ళడం, ఆ బైక్స్ మీద వెళ్ళడం వల్ల పెట్రోల్ ధరలు కానీ ఇంకా అదర్ ఛార్జెస్ కానీ వాళ్ళకి చాలా బర్డెన్స్ ఉంటాయి. ఆ బర్డెన్స్ని కూడా తగ్గించుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ పాటించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అలాగే పెట్రోల్, డీజిల్, గ్యాస్ వినియోగాన్ని తగ్గించండి. అనవసరంగా మనం 2 కార్లు 3 కార్లు ఏరుకొని వెళ్ళడం, ఆ సిగ్నల్స్ దగ్గర పార్కింగ్ చేసిన ముందు కూడా ఐడ్లింగ్లో ఉంచి దానివల్ల బోల్డంత డీజిల్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మన అందరికీ కూడా విజ్ఞప్తి చేశారు. విదేశీ పర్యటనకు దూరంగా ఉండండి. కొంతకాలం వరకు మనం విదేశీ పర్యటన కూడా కొద్దిగా దూరంగా ఉంటే దానివల్ల కూడా భారతదేశంలో ఎన్నో మార్పులు రావచ్చు అని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్, ఎందుకంటే మన ఉత్పత్తులను మనం కొనుక్కుంటే ఇతర దేశాల మీద ఆధారపడకపోవడం వల్ల, మన ఉత్పత్తులు ఎక్కువగా కొనుక్కోవడం వల్ల మనకి ఎంతో లాభసాటి జరుగుతుంది. కానీ మొన్న ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వచ్చి మంచి సందేశం ఇచ్చారు అందరికీ. తన కాన్వాయ్ కూడా తగ్గించుకొని ఇప్పుడంతా స్టేటస్ సింబల్ అయిపోయింది కాన్వాయ్ అంటే. అది తగ్గించుకోండి, దానివల్ల మనకి ఆదా అవుతుంది గవర్నమెంట్కి. ప్రజలు కూడా, మిగతా వాళ్ళు కూడా ఇండివిజువల్గా వెళ్ళకుండానా సామూహికంగా ఒక బస్సు కానీ అలాంటివన్నీ కూపప్ చేసుకొని వెళ్తే మనకి మంచిది. ఫ్యూచర్లో మనం ఇంధనం సేవ్ చేసుకుంటే మనకు డబ్బు సేవ్ చేసుకున్నట్టు అని మంచి సందేశం ఇచ్చారు. అలాగే మన సీఎం గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా తూచా తప్పకుండా పాటిస్తూ అందరికీ సందేశం ఇస్తున్నారు, మంచి సందేశం. ఇది మన మంచి కోసమే. మిగతా వాళ్ళు ఏదో అనుకుంటారు, అపోహలు. ప్రధానమంత్రి గారికి చేత కాదు పెట్రోల్ తెచ్చుకోవడం, అది తప్పు. దేశం ఏమవుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనకి ఒకరి మీద నిందేసే అభిప్రాయం ఉండదు. మనకి ఫారిన్ నిధులు కూడా, ఫారిన్ రిజర్వ్ కూడా బాగా ఉంటాయి. జీవీఎంసీ 14వ వార్డు నరసింహనగర్ పోర్ట్ స్టేడియం వెనుక ఉన్న ప్రధాన రహదారి డంపింగ్ యార్డును తలపిస్తుంది. నిత్యం వందలాది మంది వాహన రాకపోకలతో గిరి ప్రదక్షిణ రహదారిగా పేరు పొందిన ఈ రోడ్డు ఇరువైపులా చెత్త చెదారం, భవన నిర్మాణ వ్యర్థాలతో డంపింగ్ యార్డుగా మారిపోయింది. ఇంకో పక్క రోడ్డుకి ఇరువైపులా పైప్ లైన్, డ్రైనేజీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో విశాలంగా ఉండాల్సిన ఈ రహదారి కాస్త ఇరుగ్గా మారిపోయింది. ఫలితంగా ఈ రహదారి మీదుగా ప్రయాణించే వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి ప్రమాదాల బారిన కూడా పడుతున్నారు. ఎక్కడి నుంచో భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్తలు తీసుకొచ్చి రోడ్డుకి ఇరువైపులా పడేస్తున్నారని, ఇంకో పక్క ప్రైవేట్ బస్సులు, పాడైన వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల రోడ్డుకి ఇరుకై ప్రమాదాల బారిన పడుతున్నట్లు వాహన చోదకులు వాపోతున్నారు. అధికారులు దృష్టి సారించి పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు. నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం
రానున్న 48 గంటల్లో ఈశాన్య దిశలో పయనించే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఉత్తర తమిళనాడు, రాయలసీమ మీదుగా దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు, అలాగే మధ్యప్రదేశ్ నుండి మధ్య మహారాష్ట్ర మీదుగా కర్ణాటక వరకు విస్తరించి ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు ఏపీలో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుండి నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు చేరుకోవడానికి పరిస్థితులకు అనుగుణంగా ఉన్నట్లు చెప్పారు. ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని నిన్నటి సుస్పష్ట అల్పపీడనం ఈరోజు కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. తదుపరి 2 రోజులు అది ఈశాన్య దిశలో పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా సుస్పష్ట అల్పపీడనం నుంచి మధ్య మహారాష్ట్ర దక్షిణ ప్రాంతాల వరకు అనగా ఉత్తర తమిళనాడు, రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. పరిస్థితులు నైరుతి ఋతుపవన గాలులకు అనుకూలంగా ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులకు దగ్గరలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 16వ తేదీ నాటికి నైరుతి ఋతుపవనాలు ఆ ప్రాంతానికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తర దక్షిణ ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉండేది, అది ఇప్పుడు లెస్ మార్క్ అయింది. అయితే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురుముదురుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు 1-2 చోట్ల పడే అవకాశం ఉన్నది. రాబోయే 5 రోజులు ముఖ్యంగా ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో 1-2 చోట్ల వీచే అవకాశం కనిపిస్తుంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో రాబోయే 4 రోజులు పెద్దగా మార్పు కనిపించట్లేదు. కానీ తదుపరి 3 రోజులు అనగా 4వ రోజు తర్వాత 7వ రోజు లోపల గరిష్ట ఉష్ణోగ్రతల్లో క్రమేపీ మార్పు కనిపించే అవకాశం ఉన్నది. అది 2 నుంచి 3 డిగ్రీలు సాధారణ స్థాయి నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పక్షులు మరియు వన్యప్రాణుల ద్వారా ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షన రెండవ ఏరోడ్రోమ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ విమానాశ్రయ భద్రతా ప్రమాణాల ప్రకారం విమానం టేకాఫ్ ల్యాండింగ్ సమయంలో ఎటువంటి విఘాతం కలగకుండా ఉండడమే ఈ కమిటీ ప్రాథమిక లక్ష్యమని స్పష్టం చేశారు. డిపార్ట్మెంట్స్ ఇక్కడ కూడా ఓపెన్ ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి పౌల్ట్రీ ఫార్మ్స్ అండ్ హ్యాచరీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు పొల్యూషన్ ఒకసారి చూసారా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేష్ పర్యటన, ఘన స్వాగతం పలికిన అభిమానులు, కార్యకర్తలు. ఇంధనం ఆదా వైపు పాలకుల అడుగులు, ప్రధాని సహా ప్రముఖుల కాన్వాయ్లో వాహనాల తగ్గింపు, పలువురి హర్షం. చమురు గ్యాస్ సమస్యలకు ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబుల అసమర్థతే కారణం. సిపిఎం పొలిటిక్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శ. నీట్ రద్దుపై దేశవ్యాప్తంగా నిరసనల వెలువ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.
Thank you.